ఇప్పటికే 3-1తో సిరీస్ ను కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు చివరి మ్యాచ్లైనా గెలవాలని ఎంతో ఉత్సాహంతో టాస్ గెలిచి ధర్మశాలలో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కు భారీ షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 218 పరుగులకే కుప్పకూలింది. ఓ పక్క కుల్దీప్ యాదవ్ టాప్ ఆర్డర్ ను దెబ్బ కొడితే లోయర్ ఆర్డర్ ను రవిచంద్రన్ అశ్విన్ దెబ్బ కొట్టాడు. మొత్తంగా ఈ ఇద్దరు 9 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. తొలి సెషన్ లో కేవలం 100 పరుగులకి 2 వికెట్లు కోల్పోయి పర్వాలేదనిపించిన ఇంగ్లాండ్ ఆ తర్వాత రెండో సెషన్ లో 6 వికెట్లను కోల్పోయింది. ఇక మూడో సెషన్ లో వచ్చి రాగానే మిగతా వరుసగా 2 వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. దీంతో 218 పరుగులకి కుప్పకూలింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు తొలి వికెట్ కు 64 పరుగులు జోడించి ఇంగ్లాండ్ భారీ స్కోర్ దిశగా పయనిస్తుందేమో అని అనుకున్నారు. ఈ దశలో కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్ కారణంగా బెన్ డెకెట్ ను క్యాచ్ రూపంలో పెవిలియన్ కు పంపాడు. ఇక ఆ తర్వాత 100 పరుగుల వద్ద ఓలిపోప్ ను కూడా స్టంపౌట్ రూపంలో పెవిలియన్ కు పంపాడు. అలాగే కొద్దిసేపటికి హాఫ్ సెంచరీతో చెలరేగిపోతున్న జాక్ క్రాలీని కూడా తన వ్యక్తిగత 79 పరుగుల వద్ద మూడో వికెట్ గా కుల్దీప్ యాదవ్ పెవిలియన్ పంపాడు. ఇక జాయిన్ బేర్స్టో అలాగే బెన్ స్టోక్స్ వికెట్లు తన ఖాతాలోనే పడ్డాయి. ఇక చివరి టైలెండర్లు మొత్తం 100వ టెస్ట్ ఆడుతున్న అశ్విన్ కే దొరికేశారు. మొత్తంగా 118 పరుగులకే ఇంగ్లాండ్ కుప్పకూలింది. జాక్ క్రాలే 79 పరుగులతో తానొక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ కు 5 వికెట్లు దక్కగా రవిచంద్రన్ అశ్విన్ కు 4 అలాగే రవీంద్ర జడేజాకు 1 వికెట్ దక్కింది.